సోదరుడును ముఖ్యమంత్రి గారు కలిసి రాజ్యసభగా డిసైడ్ చేయటంలో ఎలా చూడాలి దీన్ని? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇందాక తోట త్రిమూర్తులు గారు చెప్పినట్టుగా చిరంజీవి గారిని అన్యాయంగా అనవసరంగా దూషించారు. అప్పుడు ఈ చిరంజీవి గారు పార్టీ పెట్టి అదంతా అయిపోయిన తర్వాత పనిగట్టుకుని దూషించడం కూడా చాలా పరుష పదజాలంతో దూషించినటువంటి సందర్భం అది అన్నెసరిగా. అలాంటి వ్యక్తికి మీ కూటమి ప్రభుత్వంలో రాజ్యసభకు పంపుతుంటే, అత్యుత్తమైన పదవికి పంపుతుంటే మీరు కాముగా కూర్చున్నారు. ఇది సమంజసమా అనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే మీ పార్టీ కాని వాడిని, మీకు పెద్దగా సహాయం చేయని వాడిని మాకు సహాయం చేశాడని చెప్పి రమేష్ని తీసుకొచ్చి మీరు పెట్టుకున్నారు. అంటే ఇందాక త్రిమూర్తులు గారు చెప్పినట్టుగా అసలు పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ పార్టీకి తాను నిర్ణయాలు చేసుకునే హక్కు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను అమలు చేయటమే అనేటువంటి భావన ఇవాళ సర్వత్రా కలుగుతుంది. అదే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అదేదో చెప్పేస్తే సరిపోతుంది తప్ప ఏదో ఇండిపెండెంట్ పార్టీ లాగా, సొంత పార్టీ లాగా ఆయన బిహేవ్ చేయటం పట్లే చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. రాజకీయాల్లో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కానీ చెప్పే మాటలు ఏంటి, చేసే ధోరణి ఏంటి అనేది ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఉంది. అంటే నిర్ణయాత్మకమైనటువంటి దశలో లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ గురించి గొప్పగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయడం చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. దీన్ని రాష్ట్రంలో ప్రజలు అందరూ ఖండిస్తున్నారు. ఎవరు ముఖ్యంగా మాబోటి వాళ్ళు, త్రిమూర్తులు గారు లాంటి వాళ్ళు ఖండించడమే కాదు, టోటల్ గా జన సైనికులు, జనసేన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు, జనసేన అభివృద్ధిలోకి రావాలని కోరుకునే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే వాళ్ళే ఇవాళ ఇదేమిటి అన్యాయం అనేటువంటి మాట మాట్లాడుతుంటే, యాక్ట్ మీరు ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, మేము చెప్పిందే జరగాలి, ఆయనే బాసు అనేటువంటి పద్ధతుల్లో నాగబాబు గారు స్టేట్మెంట్లు ఇచ్చి అదేదో ఒక డిక్టేటర్షిప్ లాగా ప్రవర్తించడం అనేది అప్రజాస్వామికమైన విధానం. ఇది రాజకీయాల్లో క్షమించరానిది, రాజకీయాల్లో హర్షణీయం కాదనేది నా అభిప్రాయం.